మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానందాము. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయనిచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ప్రియ స్నేహితులారా, ప్రవక్త యెషయా గారి ద్వారా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. నాడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ వార్తను ప్రకటింపచేసి ఉన్నారు. ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. భూ దిగంతముల వరకు ఆయన సమాచారము చేయబడుచున్నది. అవును ప్రియులారా, ఈనాడు సువార్త వ్యాపకం. టెలివిజన్ల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, ఫోన్ల ద్వారా అనేక రీతులుగా దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఆయన రక్షణ సువార్త ఈ కడవరి దినాలలో ప్రతి నిత్యము, ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా ఆయన సువార్త బయలు వెళ్ళుచున్నది. వినిన వారు అనేక మంది రక్షించబడుచున్నారు. వినిన వారు దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. అదే మాట ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. భూ దిగంతముల వరకు ఆయన సువార్త ప్రకటింపజేయబడుచున్నది. కనుక రక్షణ వచ్చింది. రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలుస్తున్నారు. ఆయన రక్షించటానికి చేతులు చాపుతున్నాడు. ప్రతి మానవుని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి మానవుని కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రతి మానవుని కోసం ఆయన రక్తం సిందించాడు. ఈ ఉదయకాల సమయంలో గుర్తించినట్లయితే, గ్రహించగలిగినట్లయితే, యేసు ప్రభువా నేను పాపిని నొప్పుకుంటే ఆయన రక్షణ దొరుకుతుంది. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన బహుమానం ఇస్తూ ఉన్నాడు. ఆ బహుమానం తీసుకొని వస్తున్నాడు. ఆయన అతివేగరముగా వస్తున్నాడు. ఏమిటా బహుమానము? నీవు చేసిన పనిని బట్టి, దేవుని కార్యములందు ఆసక్తిని బట్టి, దేవుని పరిచర్యందు ఆసక్తిని బట్టి, ఏమేమైతే దేవుని సందులో చేస్తున్నావు, ఎన్ని నిందలు అవమానాలు మోస్తావు, ఎన్ని కష్టాలు గుండా ప్రయాణం చేస్తావు, ఎన్ని ఇబ్బందులు గురైపోయావు, ఆయనను ఆయన చేపట్టుగా నడిచావు. గనుక ఆయనిచ్చు బహుమానము, ఆయనిచ్చు గొప్ప జీతము దేవుడు తీసుకొని వస్తూ ఉన్నారు. గనుక పొందుకునే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పొందుకునే అర్హతను మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని ఎద్దకు వచ్చేవారు దేవుని సన్నిధానములు ఆయన బహుమానం కొరకు కనిపెట్టేవారుగా మారాలని ప్రభు పేరిట మనం వచ్చేస్తున్నాను. ఈ లోకము గతించిపోయే దినాలు వస్తూ ఉన్నాయి. ఈ లోకము శాశ్వతము కాదండి. గనుక దేవునిచ్చు బహుమానము కోసము ఆశతో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడేవారుగా భక్తి జీవితములో స్థిరపడాలని, సాగిపోవాలని, ఆయన రాజ్యానికి వారసులుగా మారాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నాటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాలం నేరుగా మనతో మాట్లాడుచున్నారు. గనుక ఆయన రక్షణ నిర్లక్ష్యము చేయవద్దు. ఆయన ఇచ్చే బహుమానము కోసము ఆశతో ఎదురు చూడమని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నీవిచ్చు బహుమానము గొప్పది నాయన. మీ రక్షణ ఎంత అమూల్యమైనది నాయన. అది పొందుకునే వారికి ఎంతో శాశ్వతమైన ప్రేమతో నాయన నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తావు. గనక నీ రక్షణ పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకనెవరు నశించిపోకుండా నాయన ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించే దేవుడు గనుక మీ సహాయమును పంపించండి. మీ బహుమానం పొందుకునే అర్హత మాకు అందరికీ దయచేయమని, అట్టి జీవితము, అట్టి భక్తి మేము కలిగి ఉంటానికి కృపా సహాయము దయచేయమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ కృపను సహాయమును అందించమని రక్షణకర్త అయిన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.